ఏంటి మామయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? అరే షించాన్, నిన్న నైట్ నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను కదా. ఏంటి మామయ్య ఏదో ప్లేస్ కి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? అరే షించాన్, బాగా గుర్తు తెచ్చుకో, నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను కదా. అవును మామయ్య, నువ్వైతే అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అయితే ఏంటి మామయ్య? అరే షించాన్, నేను అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే నేనైతే ఒక ప్లేస్ అయితే చూసాను. దాన్ని కానీ చూసావంటే నువ్వైతే బాగా ఆశ్చర్యపోతావు. ఏంటి మామయ్య అంత భయంకరంగా ఉంటుందా? అవునరా షించాన్, అదైతే సూపర్ గా ఉంటుంది, విచిత్రంగా కూడా ఉంటుంది. నువ్వు గాని దాన్ని చూడాలి, నువ్వైతే కన్ఫర్మ్ గా అయితే భయపడతావు. అయితే పద మామయ్య వెళ్ళి చూద్దాము. అరే షించాన్, అది చూడడానికి అయితే విచిత్రంగా ఉంటుంది, నీకైతే చూపిస్తా చూడు. ఒకసారి కారు దిగు. మామయ్య దిగాను చెప్పు. అరే షించాన్, అదిగో నీకైతే కనపడుతుందా? అవును మామయ్య, ఏంటి మామయ్య అది ఏదో పెద్ద గుండరాయి లాగా ఉంది. అరే షించాన్, అదైతే ఇక్కడ నుంచి చూడడానికి డ్యామ్ లాగా ఉంటుంది, నీకైతే చూపిస్తా ఉండు ఫోన్ లో. అదిగో రే షించాన్, చూసావా? అదైతే రాళ్ళ గుట్టలాగా పడిపోయింది, ఒక డ్యామ్ లాగా. కానీ అదైతే డ్యామ్ అయితే కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి చూడంగానే నీకైతే విచిత్రంగా ఏదో అయితే కనపడద్ది. ఏంటి మామయ్య అది డ్యామ్ కదా? మరి ఇక్కడ నుంచి డ్యామ్ లాగే ఉంది. అవును రే షించాన్, డ్యామ్ లాగే ఉంటుంది. కానీ నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకైతే చూపిస్తా పదా. అరే షించాన్, నువ్వైతే దాన్ని చూడాలి, నువ్వైతే కన్ఫర్మ్ గా అయితే ఆశ్చర్యపోతావు, అలాగే విచిత్రంగా కూడా ఉంటుంది. ఏంటి మామయ్య అంతలా ఏముంది మామయ్య అక్కడ? అదే రచించే నాకు తెలీదు. నేనైతే ఈరోజు పొద్దున్న చూద్దాంలే అని నేను కారు వేసుకుని వచ్చేసాను. కానీ అక్కడ పడంగానే నేనైతే భయపడిపోయాను రా. ఏంటి మామయ్య భయపడిపోయావా? అవును రచించాను, చాలా భయపడ్డాను. అరే ఏంటి మామయ్య ఇన్ని రాయిలు ఉన్నాయి ఇక్కడ? అదే కదా రచించాను, అది కింద పడంగానే అయితే భయపడ్డాను నేను. ఏంటి ఆకాశం నుంచి పడిందా? అవును రచించాను, పైనుంచి పడింది. నేనైతే అవెంజర్స్ వాళ్ళ ఇంటికి ఇద్దరు చూసావా, అక్కడ ట్యాంక్ కనపడుతుందా, అక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నాను. అక్కడి నుంచి అయితే కొంచెం దూరమే, కొంచెం అక్కడి నుంచి దాన్ని చూపిస్తా చూడు. కొంచెం అక్కడ చెట్టు కనపడుతుందా, పెద్ద చెట్టు. మామయ్య అవును, మర్రి చెట్టు. అక్కడి నుంచి అయితే వస్తున్నాను. పడేలంటే పైనుంచి అయితే కింద పడింది రచించాను. నేనైతే భయపడి స్పీడ్కి అయితే వచ్చాను. అదైతే ఇక్కడ పడింది, నేనైతే భయపడి స్పీడ్గా అయితే వచ్చేసాను. కానీ ఇప్పుడు చూసావా, మొత్తం కింద పడిన తర్వాత అయితే మొత్తం రాయిలన్నీ కింద పడ్డాయి. అరే షించాన్, దీని లోపల ఏముందో ఏంటో రచించాన్. అదే కదా మామయ్య, ఇప్పుడు ఏముంటది అనుకుంటావు నువ్వు? ఏమో రచించాన్, నాకు తెలీదు. నాకైతే ఎందుకో ఇది ఏలియన్ స్పేస్ షిప్ లాగా ఉంది. ఏంటి మామయ్య ఏలియన్ స్పేస్ షిప్? అలాగైతే పద మామయ్య వెళ్ళి చూద్దాము. అరే షించాన్, అవసరం అంటావా? లేదు మామయ్య, ఇంత దూరం వచ్చి మనమే కనిపెట్టాం దీన్ని ఎవరైనా చూడకముందే మనమే లోపలికి వెళ్ళి చూసేద్దాం. త్వరగా పద మామయ్య. అలాగే రచించాన్, ఉండు, నేనైతే లోపలికి వెళ్తున్నాను. అరే ఏంటి మామయ్య ఇక్కడ వచ్చి పడ్డాము? అరే షించాన్, ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉంది, ఒకసారి దిగు. అవును మామయ్య, ఇదైతే చాలా పెద్దగా ఉంది. అలాగే చూసావరా షించాన్, ఇక్కడైతే నిచ్చెనలు అయితే కట్టున్నారు. అరే షించాన్, ఇదేదో గ్యారేజ్ లాగా ఉంది. అలాగే చూసావు ఎంత పెద్దగా ఉందో. మామయ్య అవును మామయ్య, చాలా పెద్దగా ఉంది. అలాగే చూడరా షించాన్, మన కార్ అయితే ఒక్క పెట్లు అయితే సరిపోయింది. అలాగే ఇక్కడ దాదాపు ఒక 1000 పెట్ల దాకా ఉంటుందా. అవునవును మామయ్య, 1000 పెట్టలేవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అవును రచించాన్, ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద వస్తువులు అయితే సరిపోతాయి. అవును రచించాన్, ఎందుకు పడింది అంటావు? ఏమో మామయ్య, కానీ ఇది మనకు చిక్కడం అదృష్టమే మామయ్య. అవును రచించాన్, మనకైతే అదృష్టమే. అలాగే చూసావు రచించాన్, ఇక్కడైతే నిచ్చెన పెట్టినారు ఎక్కడానికి. మామయ్య ఒక పని చేద్దామా, దీన్ని అయితే మనం యూజ్ చేసుకుందాం మామయ్య. ఏంటి రచించాన్, దీన్ని యూజ్ చేసుకుందామా? అరే షించాన్, ఇదేందో మనకు తెలీదు, ఇదేదో ఆకాశంలో నుంచి పడింది. ఒకవేళ ఈ ఏలియన్స్ వచ్చి మనల్ని చంపేస్తే? లేదు మామయ్య, మనల్ని చంపర్లే. ఇదైతే అండర్ గ్రౌండ్ లో ఉంది కాబట్టి మనం అయితే అంత ఈజీగా కనిపెట్టరు. నాకు ఎందుకంటే ఈ ఏలియన్స్ కి యూజ్ అవ్వట్లేదు మామయ్య, అందుకే పైన చేసేసారు. మనమైతే దీన్ని యూజ్ చేసుకుందాం మామయ్య. అలాగే రచించాన్, ఎలాగ యూజ్ చేసుకుందాం? మామయ్య నాకైతే ఒక ఐడియా వచ్చింది. నువ్వైతే ఇందాక చెప్పావు కదా, ఇదైతే గ్యారేజ్ లాగా ఉంది, అందుకని మనమైతే గ్యారేజ్ లాగా యూజ్ చేసుకుందాం మామయ్య. అవును రచించాన్, నువ్వు చెప్పింది ఒకలాగా రైట్ లాగే ఉంది. మనమైతే దీన్ని అయితే గ్యారేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే చాలా పడతాయి, ఈ సూపర్ కార్లు, సూపర్ బైక్లు, అలాగే సూపర్ షిప్లు, అలా సూపర్ జెట్లు కూడా సరిపోతాయిరా. ఏంటంటే మామయ్య సూపర్ జెట్లా? అవును రచించాన్, సూపర్ జెట్లు అయితే చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఫైటర్ జెట్లు కూడా ఒక మాదిరిగా పెద్దగానే ఉంటాయి. మామయ్య ప్లేన్లు కూడా సరిపోతుందా? అవును రచించాను, ఒక పెద్ద ప్లేన్ కూడా సరిపోద్ది ఇక్కడ నాకు తెలిసి. కానీ పెద్ద ప్లేన్ మనం ఎలా తీసుకొస్తాం రా, ఇక్కడ ల్యాండ్ కూడా చేయలేము. మామయ్య నువ్వు చెప్పింది కరెక్టే, మనమైతే ప్లేన్ గ్యారేజ్ ఓపెన్ చేద్దాం. ఏంట్రా షించాన్, ప్లేన్ గ్యారేజా? అవును మామయ్య, ప్లేన్ గ్యారేజ్. ఇప్పుడు దాకా మనమైతే ప్లేన్లు తీసుకొచ్చి మనమైతే గ్యారేజ్లో దాచిపెట్టలేదు, అవైతే ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి. మనమైతే చాలా కార్లు, సూపర్ బైక్లు, అలాగే షిప్లు కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు దాకా మనమైతే ప్లేన్లు అయితే తీసుకురాలేదు. మనమైతే ప్లేన్లు అయితే తీసుకొచ్చి ఈ గ్యారేజ్లో దాచిపెట్టేద్దాం మామయ్య. ఒకవేళ చిక్కినా కానీ ఈ అండర్ గ్రౌండ్ గ్యారేజ్ అయితే వాళ్ళకైతే కనపడదు. అవును రచించాన్, నువ్వు చెప్పింది నిజమే.
మనమైతే ఇప్పుడు ప్లేన్లు అయితే తీసుకొద్దాం. ఫ్రెండ్స్ చూసారా, షించాన్ అయితే మనకు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. మనమైతే ఇప్పుడు మంచి ప్లేన్లు అయితే తీసుకొచ్చి అది కూడా దొంగలించి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టబోతున్నాము. ఆ లోపల మీరందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునవును ఫ్రెండ్స్, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటుంది. నేను పెట్టే వీడియోలన్నీ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. అప్పుడైతే ఇలాగ సూపర్ గ్యారేజ్లు అలాగే అండర్ గ్రౌండ్ గ్యారేజ్లు అయితే మీరైతే చూడొచ్చు. అవును షించాన్, మీ ఫ్యాన్స్ అందరూ కన్ఫామ్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే. కానీ మనమైతే ఇప్పుడు బయటకైతే వెళ్ళి మనమైతే ప్లేన్లు అయితే దొంగలించుకొని రావాలి. ఇది కదా షించాన్, నేనైతే బయటికి వెళ్తున్నాను, నువ్వైతే గట్టిగా పట్టుకో. మామయ్య పదా. ఆల్ రైట్ షించాన్, మనమైతే బయటకైతే వచ్చేసాము. మామయ్య ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దామా ప్లేన్ తీసుకోవడానికి? లేదురా షించాన్, మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళామనుకో, ఇదైతే క్రిస్మస్ టైము, టూరిస్టులు అందరూ వస్తారు, మంచు కూడా పడేటట్టు ఉంది. ఇప్పుడు కానీ మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళామంటో అక్కడైతే చాలా మంది పోలీసులు ఉంటారు. ఎంతమంది అంటే అసలు అనుకోలేనంతమంది. వాళ్ళు కానీ మనల్ని కానీ చూసారంటే ఇంకేం లేదు, మనల్ని అయితే అక్కడే పండబెట్టేస్తారు. కాబట్టి మనమైతే ఇప్పుడు నాకైతే ఒక ప్లేస్ తెలుసు షించాన్, అది కాకపోతే ఎయిర్పోర్ట్ లా కాకపోయినా ఒక మాదిరిగా ఉంటుంది. అదైతే ఒక పల్లెటూరులో ఉందిరా, ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరమే. అక్కడికి కానీ వెళ్ళామంటే నాకు తెలిసి కొన్ని ప్లేన్లు అయితే ఉంటాయి. అక్కడ మన నచ్చిన ఒక ప్లేన్ అయితే తీసుకొని మనమైతే ఇక్కడికి పార్క్ చేసేద్దాం. ఏంటి మామయ్య, నీకు ఒక ఎయిర్పోర్ట్ తెలుసా? అరే షించాన్, అదైతే ఎయిర్పోర్ట్ కాదు, నీకు చెప్పా కదా, అదైతే ఒక చిన్న పల్లెటూరులో ఎయిర్ క్రాఫ్ట్లు ల్యాండ్ చేయడానికి ఉంటుంది. మనమైతే ఇప్పుడు కానీ అక్కడికి వెళ్ళామంటే అక్కడైతే ఒక ప్లేన్ ఉంటుంది. అలాగే మామయ్య పద, నాకైతే ఒక నచ్చిన ప్లేన్ అయితే తీసుకొని మనమైతే వచ్చేద్దాం. అలాగే షించాన్, నేనైతే స్పీడ్గా పోతున్నాను. అవును మామయ్య, ఎందుకు పడి ఉంటుంది అది అక్కడికి? ఏంట్రా షించాన్? అదే మామయ్య, ఆ గ్యారేజ్ ఎందుకు పడింది అక్కడికి? ఏమాట షించాన్, నాకేం తెలుసు. నేనైతే గమ్ముగా పాట పాడుకుంటా వస్తున్నానా, అదైతే సడన్గా పైనుంచి పడిపోయింది. నాకైతే గుండె నోట్లోకి వచ్చేసినట్టు పని అయిపోయిందిరా షించాన్. నేను దగ్గరికి వెళ్ళి చూడంగానే అదైతే ఏదో డోర్ లాగా ఇప్పుడు చూసే కదా అలాగునింది. దానిపైన అయితే రాళ్ళు లేవు. నేనైతే పడంగానే వెళ్ళాను కదా, అదైతే గుంటలాగా కింద అయితే పడిపోయింది. మనమైతే ఇప్పుడు వెళ్ళి చూడంగానే అదైతే ఒక పైకి వచ్చేసి రాళ్ళలాగా వచ్చేసింది, చూసావా? అవునవును మామయ్య, అదైతే కన్ఫర్మ్గా ఏలియన్ గ్యారేజే. అదే అనుకుంటారా షించాన్, నాకేం తెలుసు. అది చూసావా, అదైతే అండర్ గ్రౌండ్ లాగా ఉందిరా, లోపలైతే చాలా పెద్దగా ఉంది. అలాగే నిచ్చెని కూడా వేస్తున్నారు. అవునవును మామయ్య, అదైతే చాలా పెద్దగా ఉంది. నువ్వైతే స్పీడ్గా పదా, మనకైతే ఇదే ఛాన్స్. ఆ ప్లేన్లన్నీ తీసుకొచ్చేసి మనమైతే ఆ గ్యారేజ్లో పెట్టేద్దాం. అప్పుడైతే పోలీసులు కూడా చిక్కలేం కదా మామయ్య. అవునరా షించాన్, పోలీసు కూడా చిక్కలేం. ఆల్ రైట్ షించాన్, మనమైతే దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాము. అవును మామయ్య, ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్ కట్టారు? ఎందుకంటే ఇక్కడైతే ఎయిర్పోర్ట్ కట్టలేము, ఎందుకంటే ఇదైతే పల్లెటూరు. ఇక్కడికైతే చిన్న చిన్న ప్లేన్లు ల్యాండ్ చేయడానికి అయితే ఇక్కడైతే చిన్న చిన్న ప్లేన్లు అయితే ల్యాండ్ చేయడానికి అయితే ఇదైతే కట్టారు. ఇదైతే చాలా చిన్నదిరా మన ఎయిర్పోర్ట్ కంటే. అద్దు మామయ్య, అక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది. అరే షించాన్, ఏరోప్లేన్ కదా అది, ప్లేన్. ఏరోప్లేన్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. అరే షించాన్, ఇదైతే నార్మల్దిరా, చాలా నార్మల్. మనమైతే ఇంకో వెరైటీ ప్లేన్ అయితే ఎతకదాం పదా. అలాగే మామయ్య. ఇద్దో మామయ్య, ఇక్కడైతే ప్లేన్ ఉంది. అరే షించాన్, అవునరా, ఇది నిజంగానే వెరైటీగా ఉంది. ఇదేదో పేపర్ ప్లేన్ లాగా ఉంది కదా. అవునవును మామయ్య, ఇదైతే పేపర్ ప్లేన్ లాగా ఉంది. అరే షించాన్, ఈ ప్లేన్ అయితే తీసుకెళ్ళిపోదామా? అవునవును మామయ్య, నైస్గా అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోదాం. అద్దం ఆయన అయితే వెళ్ళిపోయాడు, మనమైతే ఈ ప్లేన్ తీసుకుని నైస్గా అయితే వెళ్ళిపోదాం. త్వరగా ఎక్కువ షించాన్, ఆయన చూడకముందే. ఎక్కేసా, త్వరగా పోదాం మామయ్య. అలాగే రషించాన్, ఆయన అయితే చూడట్లేదు మనల్ని ఎలాగో, మనమైతే ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోదాం. త్వరగా పోదాం మామయ్య, ఆయన చూడకముందే. అలాగే రషించాన్, తీస్తున్నాను బండి. నువ్వైతే గట్టిగా పట్టుకో, ఈ ప్లేన్ ఎలా ఉంటుందో ఏంటో. ఏంటి మామయ్య, నీకు తోలడం రాదా? వచ్చి షించాన్, ఇదైతే ఊగిపోతుంది. అమ్మయ్య షించాన్, దీన్ని అయితే టేక్ ఆఫ్ చేసేసాము. త్వరగా పద మామయ్య, ఆయన చూడకముందే. లేదురా షించాన్, ఆయన అయితే చూడలేదు మనల్ని. అరే ఏంటి మామయ్య, నువ్వు కింద దించి మరీ పైకి పెట్టావు. అదైతే కిందకి జారిపోయిందిరా షించాన్, నాకేం తెలుసు. ఇదైతే కొంచెం కష్టంగానే ఉంది తోలడానికి. పర్లేదులే మామయ్య, ఒక మాదిరిగా తోలుతున్నావు. నువ్వైతే స్పీడ్గా పద అక్కడికి. దీన్ని అయితే త్వరగా అక్కడ పెట్టేసి మనమైతే ఇంకో ప్లేన్ తీసుకోవడానికి వెళ్దాము. అలాగే రషించాన్, పర్లేదు రషించాన్, నీ ప్లేన్ కూడా ఒకరో స్పీడ్గానే పోతుంది. ఇదిగో రషించాన్, మనమైతే మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదో కనపడుతుందా మామయ్య? మన గ్యారేజ్ అయితే దూరం నుంచి అయితే సూపర్గా ఉంది, ఏదో డ్యామ్ లాగా ఉంది కదా. అవును రషించాన్, ఒక డ్యామ్ లాగే ఉంది, కానీ అదైతే ఎవరు చూడలేరు, ఇక్కడికైతే రాలేరు కూడా. అవునవును మామయ్య, నువ్వైతే త్వరగా పద, దీని అయితే మన గ్యారేజ్ లో పెట్టేసి మనమైతే ఇంకో ప్లేన్ తీసుకోవడానికి వెళ్దాము. అలాగే రషించాన్, ఇదిగో రషించాన్, మనమైతే గ్యారేజ్ లోపలికి వెళ్ళిపోతున్నాం, గట్టిగా పట్టుకో. అమ్మయ్య షించాన్, దీని అయితే ల్యాండ్ చేసేసాము. నువ్వైతే కిందకి దిగు, మనమైతే ఇంకో ప్లేన్ తీసుకోవడానికి వెళ్దాము. మామయ్య, ఈ ప్లేన్ అయితే ఇక్కడైతే చాలా చిన్నగా ఉంది కదా. అవును రషించాన్, ఈ ప్లేన్ అయితే మన కార్ లాగే ఉంది. ఆ కార్ అయితే ఒక బాక్స్లో సరిపోయింది, ఇది కూడా అయితే ఒక బాక్స్లోనే సరిపోయింది, కానీ దీని రెక్కలు అయితే 2 బాక్సులు తీసుకున్నాయి రషించాన్. అవును మామయ్య, సరేలే కానీ పద, మనమైతే ఇంకో ప్లేన్ తీసుకోవడానికి వెళ్దాము.
అలాగే రా షించాన్. ఆల్ రైట్ షించాన్, మనమైతే ఇప్పుడు వేరే ప్లేన్ తీసుకోవడానికి వెళ్దాము. మామయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము? అరే షించాన్, మనమైతే ఇప్పుడు షించాన్ మనమైతే ఇప్పుడు అర్జెంటుగా ఒక ఫైటర్ జెట్ తీసుకొచ్చేద్దాం. ఏంటి మామయ్య, ఫైటర్ జెట్టా? అవునరా షించాన్, ఫైటర్ జెట్టు. అరే మామయ్య, ఇప్పుడు మనమైతే ఆర్మీ బేస్లోకి వెళ్ళాలి కదా. అవునరా షించాన్, ఫైటర్ జెట్లు అయితే అక్కడే ఉంటాయి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనమైతే ఒక మంచి ఫైటర్ జెట్ తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టేద్దాము. మామయ్య కానీ అక్కడైతే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా. ఉంటారా షించాన్, కానీ మనమైతే వాళ్ళకి తెలియకుండా మనమైతే ఒక ఫైటర్ జెట్ అయితే తీసుకొచ్చేయాలి. పద మామయ్య త్వరగా. అలాగే రషించాన్, నువ్వైతే గట్టిగా పెట్టుకో రషించాన్. మనమైతే ఇప్పుడు ఆర్మీ బేస్లోకి వెళ్ళి ఒక మంచి ఫైటర్ జెట్ తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేయాలి. మామయ్య ఒకవేళ పోలీసు వాళ్ళు చేస్తే ఇంకేం చేయలేవురా, వాళ్ళు కానీ తప్పించుకొని మనం గ్యారేజ్లోకి వెళ్ళిపోయామంటే వాళ్ళైతే మనల్ని కనిపెట్టలేరు. మన గ్యారేజ్ అయితే ఒక అండర్ గ్రౌండ్లో ఉంది రషించాన్. అవును కదా మామయ్య, వాళ్ళైతే మనల్ని కనిపెట్టలేరు. మన లొకేషన్ కూడా వాళ్ళకి చూపించినా కానీ మనల్ని అయితే కనిపెట్టలేరు, ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్లో ఉంది కదా. అవును రషించాన్, నువ్వైతే కరెక్ట్గా చెప్పు. మనమైతే ఇప్పుడు ఆర్మీ బేస్లోకి వెళ్ళి ఒక మంచి ఫైటర్ జెట్ తీసుకొచ్చాలి. నువ్వైతే గట్టిగా పట్టుకో. అలాగే మామయ్య పద. మామయ్య ఇంకేమేం ప్లేన్ తీసుకొద్దాం ఇప్పుడే చెప్పు. షించాన్, మనమైతే ఒక మంచి పేపర్ ప్లేన్ తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు ఫైటర్ జెట్ తీసుకొస్తాము. ఇంకో నెక్స్ట్ మనమైతే షించాన్, నాకైతే ఒక ప్లేస్ తెలుసు. అదైతే ఎయిర్ క్రాఫ్ట్ నీళ్ళల్లో ఉంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ కాడికి వెళ్ళి మనమైతే ఒక సూపర్ ప్లేన్ అయితే తీసుకొచ్చేద్దాము. ఏంటి మామయ్య, సూపర్ ప్లేనా? ఎలా ఉంటుంది ఇది? షించాన్, అదైతే నాకు తెలిసి దాని పేరు రైడర్ అనుకుంటా. ఆ రైడర్ అయితే చాలా పెద్దది రచించాను. ఆ రైడర్ వచ్చి మన గ్యారేజ్లో సరిపోద్ది అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. చూద్దాం, ఒకవేళ సరిపోతే ఇంకా దాన్ని అయితే నెలల్లో ల్యాండ్ చేసేద్దాం. ఏంటి మామయ్య, అంత పెద్దగా ఉంటుందా? అవును రచించాను, అది చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ మనమైతే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి మన ఫైటర్ జెట్ తీసుకుందాము. ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కాడికి వెళ్ళి మనమైతే ఎయిర్ క్రాఫ్ట్ కాడికి వెళ్ళి రైడర్ని అయితే తీసుకొచ్చేద్దాము. అదేంటి మామయ్య దాని పేరు రైడరు? హర్షించా, నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు మన బైకర్స్ ఉంటారు చూసారా, రైడర్స్, వాళ్ళైతే ఎంత స్పీడ్లో వెళ్తారు? అవును మామయ్య, చాలా స్పీడ్లో వెళ్తారు. అలాగే జెట్లో అదైతే సూపర్ ప్లేను. అది ఎందుకు వాడతారో తెలుసా? మామూలుగా ట్రాన్స్పోర్ట్కి అయితే వాడరు. అదైతే నీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు వరల్డ్ వార్ జరిగింది కదా, వరల్డ్ వార్లో ఒక న్యూక్లియర్ బాంబ్ వాడారు. ఆ న్యూక్లియర్ బాంబ్ అయితే ఒక పెద్ద షిప్లో అయితే తీసుకొచ్చి వేసారు. షిప్ అంటే ఒక పెద్ద ప్లేను, ఆ ప్లేన్లో తీసుకొచ్చి వేసారు. అలాగా అదైతే చాలా టైం పట్టింది అక్కడి నుంచి రావడానికి. అలాగా జరగకూడదని ఆ టైంని సేవ్ చేయడానికి అయితే వీళ్ళైతే ఇది కనిపెట్టారు. ఇదైతే గంటకి ఒక 2000 కిలోమీటర్లు అయితే పోద్ది. ఏంటి మామయ్య, 2000 కిలోమీటర్లా? అది కూడా తెలియదురా నాకు. అదైతే గాలి వేగంతో వెళ్తుంది. దాన్ని చూడాలి, నువ్వు భయపడిపోతావు. అదైతే సన్నగా ఉంటుంది. ఏంటి మామయ్య, సన్నగా ఉంటుందా? అలాగే అదైతే లైట్ స్పీడ్లో వెళ్తుందా? అవును రషించాన్, నువ్వైతే దాన్ని చూడాలి. బ్లాక్ కలర్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మామయ్య అలాగైతే ఫస్ట్ దాన్ని తీసుకొచ్చేద్దాం మామయ్య. లేదు రషించాన్, దాని దగ్గర అయితే చాలా సెక్యూరిటీ ఉంటారు. ఎంత సెక్యూరిటీ అంటే ఆర్మీ బేస్లో కంటే ఎక్కువ. అక్కడ కానీ వెళ్ళి చిక్కామంటే మనమైతే ప్రాణాలతో కూడా తిరిగి రాలేము. అదైతే న్యూక్లియర్ బాంబులో రషించాన్, చాలా ఉంటాయి దాని లోపల, అన్లిమిటెడ్ అనుకో. ఏంటి అన్ని ఉంటాయా? అవును రషించాన్, మనమైతే దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. మనమైతే స్పీడ్గా ఆర్మీ బేస్లోకి వెళ్ళిపోదాం ఉండు. ఆల్రైట్ షించాన్, మనమైతే ఆర్మీ బేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసావా, అదైతే ఆర్మీ బేస్. ఎందుకు మనం పైనుంచి వెళ్ళకూడదు? ఊరే షించాన్, ఏంటి నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అదైతే ఆర్మీ బేసు, మనల్ని అయితే లోపలికి పంపారు. మనమైతే ఇప్పుడు వెనకాల నుంచి అయితే వెళ్ళి ఒక మంచి ఫైటర్ జెట్ అయితే తీసుకొని మనమైతే వచ్చేద్దాం. అలాగే మామయ్య ఆగు. ఏమైంది షించాన్? మామయ్య అక్కడైతే ఒక జెట్ ఎగురుతుంది, అది కాదు మనం చూసిందంటే చచ్చిపోతాము. అవును రషించాన్, నేనైతే ఇక్కడ ఆగుతాను. అది వెళ్ళంగానే మనమైతే వెళ్ళిపోదాం. అదిగో రషించాన్, అదైతే బయలుదేరింది. ఏంటి మామయ్య అది అంత పెద్దగా ఉంది? అదంతా మనకి ఎందుకు రషించాన్, మాదైతే వెళ్ళిపోయింది. మనమైతే ఇప్పుడు వెనకాల నుంచి అయితే వెళ్ళి మనమైతే ఒక ఫైటర్ జెట్ అయితే తీసుకొచ్చేద్దాం. అలాగే మామయ్య జాగ్రత్త. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళి మనమైతే ఫైటర్ జెట్ తీసుకొద్దాం, పదా. అరే ఏంటి మామయ్య నువ్వు ఆర్మీ బేస్ చుట్టూ తిప్పిస్తున్నావు? అరే షించాన్, ఎక్కడ చూసినా అయితే ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కానీ చిక్కామంటే ఇంకేం లేదు, మనకైతే తడిపడిపోద్ది. మామయ్య ఇక్కడ ఎవరు లేరంటున్నారు, నువ్వైతే దూకు. మనమైతే అటు సైడ్ నుంచి అయితే వెళ్ళి ఒక జెట్ అయితే తీసుకొద్దాం. అవును షించాన్, ఇక్కడైతే ఎవరు లేరు, నేనైతే దూకుతాను, నువ్వైతే నా వెనకాలే వచ్చాయి. అలాగే మామయ్య పద. అరే షించాన్, జాగ్రత్తగా రా, నువ్వైతే ఎవరు కనపడబాకు. అరే షించాన్, చూసావా ప్యాంజర్, నువ్వైతే సైడ్కి వచ్చాయి. లేదు మామయ్య, ఆయనైతే నన్ను చూడలేదు, నువ్వైతే నైస్గా పద మామయ్య. అరే షించాన్, వచ్చి ఆ ప్యాంజర్ అయితే వెళ్ళిపోతుంది, పదా. వద్దు మామయ్య, ఆయనతో అక్కడ ఉన్నాడు, మనమైతే ఇటు సైడ్ నుంచి వెళ్దాం పదా. అలాగే రషించాన్. అరే షించాన్, ఇదైతే ఒక గ్యారేజ్ లాగా ఉంది. దీంట్లో అయితే నాకు తెలిసి జెట్ ఉందేమో, మనమైతే చూద్దాం పదా. అవును మామయ్య, నాకు తెలిసి ఉంటుందేమో.
దారా షించాన్ నువ్వైతే జాగ్రత్తగా రా. అదిగో రే షించాన్, ఇక్కడైతే ఒక జట్టు ఉంది, కానీ అక్కడైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కానీ చిక్కామంటే అయిపోతాం. అవునవును మావయ్య, అక్కడైతే ఆయన గన్ను పెట్టుకో ఉన్నాడు. అరే షించాన్, ఆయన కనపడకుండా రా, ఆయన కానీ చిక్కామంటే తెలుసు కదా, వాళ్ళ చేతిలో మనకైతే తడిపడిపోద్ది. మావయ్య వస్తున్నా పదా. అరే షించాన్ చూడలేదు కదా? లేదు లేదు మావయ్య, మనల్ని అయితే చూడలేదు. నువ్వైతే పదా. దారా షించాన్, నువ్వైతే త్వరగా పదా, త్వరగా రారా షించాన్. ఇదిగోరా షించాన్, ఇక్కడైతే ఒక మంచి ఫైటర్ జెట్ ఉంది, నువ్వైతే త్వరగా వచ్చే. నువ్వు త్వరగా వచ్చావంటే దీన్ని అయితే వేసుకొని మనం వెళ్ళిపోదాం. మావయ్య వస్తున్నా. త్వరగా ఇక్కడ షించాన్, మనకైతే పోలీసులు చూసేసినట్టున్నారు. ఎక్కేసా పద మావయ్య త్వరగా. అలాగే రే షించాన్, అయితే గట్టిగా పట్టుకో. అమ్మయ్య మావయ్య, ఎలాగోలా చూడలేదు కదా మనల్ని. లేదు లేదు రా షించాన్, ఎవ్వరూ చూడలేదు, మనమైతే వచ్చేసాము. అరే షించాన్, కాలుస్తున్నారు వాళ్ళు, చూసావా? మరి ఏంటి మావయ్య, మనల్ని చూసేసారా? అవునరా షించాన్, మనల్ని అయితే చూసేశారు. మావయ్య ఇప్పుడు ఎలాగ మావయ్య? అరే షించాన్, మనం అయితే ఇప్పుడు అర్జెంటుగా మన గ్యారేజ్ లోపలికి వెళ్ళిపోయామంటే మనల్ని అయితే చూడలేరు. ఆల్ రైట్ షించాన్, మనం అయితే వాళ్ళ కాడి నుంచి తప్పించుకున్నామని అనుకుంటున్నాను. అరే ఏంటి మావయ్య, వాళ్ళు మన ప్లేన్ ధ్వంసం చేసేపోయారు దాదాపు. అదే కదరా షించాన్, మన ప్లేన్ అయితే దాదాపు ధ్వంసం చేసేపోయారు. ఎలాగోలా వాళ్ళ కాడి నుంచి అయితే తప్పించేసుకున్నాం కదా షించాన్. అవునవును మావయ్య, ఈజీగానే తప్పించుకున్నాము. నువ్వైతే ఆ ప్లేట్ రాగానే అయితే సూపర్ గా తిప్పావు కదా మావయ్య. అరే షించాన్, ఈ ప్లేన్ అయితే మనం చెప్పినట్టే ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఇటు దొక్కావంటే ఇదైతే ఈజీగా తిరిగాల్సింది, అంటే టైట్గా లాగబడలేదు. అవునవును మావయ్య, అందుకే కదా దీన్ని అయితే ఫైటర్ జెట్ లా వాడతారు. అవును రా షించాన్. త్వరగా పద మావయ్య, పోలీసులు మనం కనిపెట్టక ముందే మనం అయితే గ్యారేజ్ లోపలికి వెళ్ళిపోయామంటే మనం అయితే ఇంకా సేఫ్ అయిపోతాం. అలాగే రా షించాన్, మనం అయితే దాదాపు గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసావా రా షించాన్? అవునవును మావయ్య, వచ్చేసాము. నువ్వైతే త్వరగా గ్యారేజ్ లోపలికి పోనీ. షించాన్, నువ్వైతే గట్టిగా పట్టుకో, మనం అయితే వచ్చేసాము. అమ్మయ్య షించాన్, ఎలాగోలా వాళ్ళ కాడి నుంచి అయితే తప్పించుకొని మనం అయితే ఫ్లైటర్ జెట్ అయితే తెచ్చేసాం కదా. అవునవును మావయ్య, మనమైతే ఎలాగలా కష్టపడి మన ఫైటర్ జెట్ అయితే తీసుకొచ్చేసాము. అరే ఏంటి మావయ్య, వాళ్ళు మనల్ని అయితే లాస్ట్ దాకా వదల్లా, మనం ఎలాగలా తప్పించుకొని వచ్చేసాము, లేకపోతే మనల్ని అయితే చంపేసి ఉంటారు, అలాగే మన ఫ్లైట్ ని కూడా పేల్చేసి ఉంటారు. అవును రా షించాన్, చూసావా ఎలా తీసుకొచ్చాను, అట్లా ఉంటది మరి మనతోని. సరే పదా, మనమైతే ఇప్పుడు వెంటనే వెళ్ళి రైడర్ అయితే తీసుకొచ్చేద్దాం. మావయ్య వస్తున్నా పదా. ఆల్రెడీ షించాన్, మనం అయితే గ్యారేజ్ బయటకి అయితే వచ్చేసాము. మావయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మావయ్య? అరే షించాన్, చెప్పా కదా, మనం అయితే ఇప్పుడు వెంటనే వెళ్ళి రైడర్ అయితే తీసుకురావాలి. అదే మావయ్య, ఎలా వెళ్తాము, ఎక్కడుంది అది నీకు తెలుసా? తెలుసురా షించాన్, అదైతే ఎయిర్పోర్ట్ కొంచెం దూరంలో నీళ్ళల్లో అయితే ఉంది. అదైతే ఒక షిప్లో ఉంది, పెద్ద షిప్. అక్కడైతే ఆ రైడర్ అయితే ఉంది. మనమైతే ఇప్పుడు వెళ్ళి ఆ రైడర్ని అయితే తీసుకొచ్చేద్దాం. అలాగే మావయ్య. అన్న కొంచెం దిగవా, నీ కార్ అయితే కావాలి నాకు. రారా షించాన్, ఈ అన్న అయితే కార్ ఇచ్చాడు మనకి, మనమైతే ఇప్పుడు వెళ్ళాలి. అరే షించాన్, అదైతే చాలా డేంజరు, నువ్వైతే ఏం చేత పని చేయబాక. ఏం మావయ్య? అరే షించాన్, నీకు ఇంతకు ముందే చెప్పా కదా, ఆ రైడర్ అయితే చాలా డేంజరు, అలాగే దాని సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంటుంది. ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా మనల్ని అయితే లేపేస్తారు, ఏ మాత్రం ఆలోచించరు అస్సలు. వాళ్ళైతే ఆర్మీ వాళ్ళే ఉంటారు, పోలీసు వాళ్ళు అయితే అస్సలు ఉండరు. మావయ్య ఇప్పుడే కదా మావయ్య ఆర్మీ వాళ్ళు కానీ తప్పించుకొచ్చేసాము. లేదు రా షించాన్, ఆ ఆర్మీ వాళ్ళు అయితే ఇంకా డేంజరు, వాళ్ళైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. వాళ్ళకు కొంచెం ఏమన్నా డౌట్ వచ్చినా మనల్ని అయితే లేపేస్తారు. వాళ్ళకైతే కనపడకుండా మనం అయితే వెళ్ళాలి. అలాగే మావయ్య, నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటాలే. మావయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరే షించాన్, మనం అయితే ఇప్పుడు బీచ్ కాడికి వెళ్ళి అక్కడ బోట్ తీసుకుని మనం అయితే ఆ ఫ్లైట్ కాడికి వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే మనం ఆ రైడర్ తీసుకుని వచ్చేయాలి. అలాగే మావయ్య, ఇంతే కదా మావయ్య. అరే షించాన్, నీకేమో ఇంతే అనిపిస్తుంది, అక్కడ చేసే రిస్క్ మాత్రం చాలా ఉంది. ఏ మాత్రం చిక్కిన మనల్ని అయితే చెక్కేస్తారు. కానీ మనకైతే ఒక ప్లస్ పాయింట్ ఉంది, మనమైతే తప్పించుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర అయితే గ్యారేజ్ ఉంది, మనమైతే గ్యారేజ్ లోపలికి వెళ్ళిపోయామంటే మనల్ని అయితే కలిపెట్టలేరు. అలాగే మావయ్య, నువ్వైతే త్వరగా బీచ్కి పదా. అరే షించాన్, ఏంట్రా లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు? మావయ్య ఏంటి లెస్టర్ ఫోన్ చేస్తున్నాడా? ఎత్తు మావయ్య. అయితే ఏంటి లెస్టర్, ఎలా ఫోన్ చేసావు? ఫ్రాంక్లిన్, నువ్వైతే ఏ ఫ్లైట్ దొంగలించుకురాలేదు కదా. ఏమైంది లెస్టర్, ఏమైంది? అదే ఫ్రాంక్లిన్, ఆర్మీలో ఎవరో ఫ్లైట్ దొంగలించుకొని వచ్చారంట, అది కూడా ఫైటర్ జెట్. దాంట్లో అయితే కావాల్సిన డైమండ్లు అలాగే అన్ని మనీ అయితే చాలా ఉన్నాయంట. అలాగే ఈ మధ్య రైడర్ వచ్చింది కదా, ఆ రైడర్ కూడా టైట్ సెక్యూరిటీ వేసారు. అలాగే రోడ్డుల్లో మొత్తం చెక్ పోస్టులు పెట్టేసి అందరినీ ఎతుకుతున్నారు. ఆ సీసీ కెమెరాలో ఏదో ఫోటో దొరికిందంట, ఆ ఫోటో నీది కాదు కదా. లెస్టర్, నాది కాదులే, నేనైతే మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. అరే షించాన్, ఏంట్రా మన లాస్ ఏంజల్స్ మొత్తం టైట్ సెక్యూరిటీ చేసేసారంట. ఏంటి టైట్ సెక్యూరిటీ? ఎందుకు మావయ్య? అదేరా షించాన్, మనమైతే ఫ్లైటర్ జెట్ తీసుకొచ్చేసాం కదా, దాంట్లో అయితే మనీ అలాగే డైమండ్స్ ఉన్నాయంట. అలాగే ఆ రైడర్ వచ్చింది కదా, ఆ రైడర్కి అయితే టైట్ సెక్యూరిటీ వేశారు. అలాగే మనం ఫైటర్ జెట్ తీసుకొచ్చాం కదా, మన ఫోటోలు అయితే సీసీ కెమెరాలో పడ్డాయంట. మనల్ని అయితే వెతుకుతూ లాస్ ఏంజల్స్ మొత్తం చెక్ పోస్టులు పెట్టేశారు. ఏంటి అలాగా? నువ్వైతే త్వరగా పద మావయ్య, అయితే మనమైతే బీచ్ లోకి వెళ్ళిపోదాం. అలాగే రా షించాన్, నువ్వైతే గట్టిగా పట్టుకో. మావయ్య ఆపు ఆపు ఆపు. అరే షించాన్, ఏంట్రా వీళ్ళు ఇక్కడ ఉన్నారు? అదే కదా మావయ్య. బాబు, నువ్వైతే కిందకి దిగు ఫస్ట్.
అరే షించాన్ అయితే కామ్గా ఉండు. ఏమైందన్నా ఇలా ఆపారు? బాబు మా ఇక్కడైతే ఆర్మీలో నుంచి అయితే ఒక ఫైటర్ జెట్ అయితే మిస్ అయింది. దాంట్లో అయితే మనీ అలాగే డైమండ్స్ ఉన్నాయి. అక్కడైతే సీసీ కెమెరాలో ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటో మీద కదా ఉందని చెక్ చేద్దాం. అరే షించాన్ నువ్వైతే అలర్ట్గా ఉండు. అరే ఏంటి నువ్వేనా జెట్ తీసుకొచ్చింది? అలర్ట్ అలర్ట్ అలర్ట్, అందరూ అయితే వచ్చేయండి, వీనైతే కాల్ చేయండి. అరే షించాన్ నువ్వైతే త్వరగా బండెక్కు, వీళ్ళైతే మనల్ని కనిపెట్టేశారు. కోడ్ రెడ్ ఆర్మీ జెట్ని తీసుకువెళ్ళాడైతే దొరికేశాడు. ఇక్కడ రోడ్డులో అయితే తిరుగుతా ఉన్నాడు. అందరు టైట్ సెక్యూరిటీ చేయండి. మావయ్య ఏంటి మావయ్య ఇప్పుడు ఏం చేద్దాం? అరే షించాన్ చేసేదేం లేదు, మనం అయితే కాసేపు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి కొన్ని రోజులు. ఏంటి అండర్ గ్రౌండ్? అది కూడా కొన్ని రోజులు? ఎలాగ మావయ్య? ఏం చేద్దాం షించాన్, వాళ్ళైతే మనల్ని చూసేశారు. మనమైతే ఇప్పుడు రైడర్ తీసుకొచ్చేసి మనమైతే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అప్పుడైతే మనల్ని అయితే చూడలేరు. మావయ్య ఇప్పుడైతే లాస్ ఏరియస్ మొత్తం టైట్ సెక్యూరిటీ అయిపోయింది. అలాగే నువ్వు చెప్పినట్టే రైడర్ కూడా టైట్ సెక్యూరిటీ వేసారన్నావు. ఎలాగ మావయ్య ఇప్పుడు తీసుకొచ్చేది? మావయ్య వద్దులే, మనమైతే వెళ్ళిపోదాం. లేదు రషించాన్, నేనైతే ఫిక్స్ అయిపోయాను. మనమైతే ఆ రైడర్ని తీసుకొచ్చేసి మనమైతే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి మావయ్య నువ్వు వదిలేటట్లేవు? నేనైతే ఫిక్స్ అయిపోయా రషించాన్, ఎలాగైనా రైడర్ని తీసుకొద్దామని. నువ్వైతే కామ్ గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే నువ్వైతే ఎవరికి చిక్కకుండా ఉండు. నేను జాగ్రత్తగా పోయి నేను జాగ్రత్తగా తీసుకొస్తాను. మనమైతే దాదాపు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అక్కడి నుంచి అయితే ఒక మంచి బోట్ తీసుకుని ఆ షిప్ కాడికి వెళ్ళి రైడర్ని అయితే తీసుకొచ్చేద్దాము. అలాగే మావయ్య నువ్వైతే జాగ్రత్తగా పదా. ఆల్ రైట్ షించాన్, మనమైతే బీచ్ కాడికి వచ్చేసాము. మావయ్య వద్దు, అక్కడ జెట్స్కి ఉంది, దాన్ని అయితే వేసుకుని వెళ్ళిపోదాము. అలాగే రషించాన్ దిగు, మనమైతే త్వరగా ఆ షిప్ కాడికి వెళ్ళి రైడర్ని తీసుకొచ్చేద్దాము. ఎక్కే పద మావయ్య. అలాగే రషించాన్. మావయ్య ఏంటి మావయ్య అనుకోకుండా ఇలా జరిగింది? ఏమో రషించాన్, నాకేం తెలుసు. వాళ్ళైతే సీసీ కెమెరాలు మన ఫోటో చూసేసారంట. చూడకుండా కానీ ఉంటే మనమైతే సేఫ్ అయి ఉంటాం. అలాగే నైస్గా అయితే దీని అయితే తీసుకొచ్చేసి ఉంటాము. కానీ ఏం చేద్దాం, వాళ్ళైతే మన సీసీ కెమెరా ఫోటో చూసేసారు. అది కూడా నీది కాదు, నా ఫోటో. నేనైతే జాగ్రత్తగా ఉన్నా కదా మావయ్య, నువ్వే చిక్కిపోయావు. సరేరా రషించాన్, ఏదో అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడైతే అలా జరగకూడదు. మనమైతే ఆ రైడర్ని తీసుకొచ్చేసి మనమైతే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అలాగే మావయ్య నువ్వైతే జాగ్రత్తగా పదా. అక్కడ గాని చిక్కామంటే మనల్ని చంపేస్తారు. ఇంకోసారి చెక్కింగ్ అలాంటివి ఉండదు. అవును రషించాన్, నేనైతే జాగ్రత్తగా ఉంటాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అవును మావయ్య నువ్వు కూడా చెప్పావు రైడర్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చాను. నాకేమో ఎప్పుడో చెప్పావు. లేదు రషించాన్, నేను ఎప్పుడో తీసుకొచ్చారనుకున్నాను. కానీ ఈ మధ్య కొత్తదైతే తీసుకొచ్చారంట. పాతదైతే యుద్ధంలో అయితే పేలిపిందంట. అందుకనైతే కొత్తది తీసుకొచ్చారు. అదైతే మెరస్తా ఉందంట రషించాన్. దాంట్లో అయితే కొత్త కొత్త బాంబులు చాలా ఉన్నాయంట. దాన్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చి మనమైతే పెట్టేద్దాం. అలాగే మనకైతే జాక్ పాట్ వచ్చింది రషించాన్. మనమైతే ఇంతకుముందు ఫైటర్ జెట్ తీసుకొచ్చాం కదా, దాంట్లో అయితే కావాల్సిన డైమండ్లు అలాగే మనీ ఉన్నాయంట. మనమైతే జాక్ పాట్ కొట్టాం కదా రషించాన్. అవునవును మావయ్య, కానీ రిస్క్ కూడా చాలా చేసాం కదా. అవును రషించాన్, అది నిజమే. ఆల్ రైట్ షించాన్, మనమైతే దగ్గరికి వచ్చేసాము. మావయ్య ఏంటి అదే నా షిప్? అవును రషించాన్, అదే షిప్పు. ఎందుకు మావయ్య వెనకాల నుంచి తీసుకొచ్చావు? అరే షించాన్, మనం ముందర నుంచి వచ్చామంటే వాళ్ళ స్కానర్ అయితే మనకు కనిపెట్టేస్తాయి. అదే వెనకాల నుంచి వచ్చామంటే వాళ్ళైతే మనల్ని చూడలేరు. అందుకే నేనైతే వెనకాల నుంచి తీసుకొచ్చాను. మనమైతే ఇప్పుడు వెంటనే ఆ షిప్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అయితే రైడర్ని అయితే తీసుకొచ్చేద్దాము. ఇద్దరు రషించాన్, ఇక్కడి నుంచి అయితే మనం పైకి వెళ్ళాలి. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. మావయ్య జాగ్రత్తగా ఉన్నాను. దిగురా షించాన్, మనమైతే ఇక్కడ బోట్ పార్క్ చేసి మనమైతే పైకి వెళ్దాము. అరే షించాన్ జాగ్రత్తగా రా, అద్దు చూసావా అక్కడైతే ఆర్మీ మ్యాన్ ఉన్నాడు. నువ్వైతే జాగ్రత్తగా రా, వాళ్ళకి చిక్కకుండా. అలాగే మావయ్య. ఇటైతే నైస్గా వచ్చాయి, ఇటైతే పైకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇటు దారి ఉంది. వచ్చే రషించాన్. మావయ్య వస్తున్నా పదా. ఇద్దరు రషించాన్, ఇటు నుంచి అయితే పైకి ఒక దారి ఉంది అనుకుంటా. మావయ్య ఇక్కడ కూడా ఫైటర్ జెట్ ఉన్నాయి కదా? ఉన్నాయి రషించాన్, కాకపోతే ఇక్కడ మిసైల్ కూడా ఉన్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం షిప్ మొత్తం పేలిపోద్ది. అవునవును మావయ్య. అరే షించాన్ జాగ్రత్తగా రా, ఎవరికి కనపడకుండా. మావయ్య అలాగే. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం ఆ రైడర్ని తీసుకుని వెళ్ళిపోదాం. ఇద్దరు రషించాన్, ఇక్కడైతే తాడులు ఉన్నాయి, వీటి పట్టుకొని మనమైతే పైకి వెళ్ళిపోతాం. దా మావయ్య నేను ఎక్కలేను కదా, ఒకవేళ పడ్డానంటే ఇంకా నీళ్ళలో స్వర్గానికి వెళ్ళిపోతాను. లేదు రషించాన్, నువ్వైతే నా పైన ఎక్కు, నేనైతే నేను జాగ్రత్తగా పైకి తీసుకెళ్తాను. అలాగే మావయ్య. ఆల్ రైట్ షించాన్, మనమైతే పైకి అయితే వచ్చేసాము. అరే షించాన్, ఎవరికి కనపడబాకు. ఇక్కడ కానీ కనపడ్డా ఉంటే ఇంకేం లేదు, మనల్ని అయితే మిషన్ గన్తో వెళ్తే పేల్చేస్తారు. లేదు మావయ్య, నేనైతే ఎవరికి కనపడను. ఇద్దరు రషించాన్, ఇదైతే ఆ రైడరు. ఏంటి మావయ్య ఇదేనా రైడరు? అవును మావయ్య, నువ్వు చెప్పినట్టే ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇద్దరు రషించాన్, అక్కడైతే ఒకడు ఉన్నాడు, అలాగే అక్కడ ఒకడు ఉన్నాడు, అలాగే అక్కడ కూడా ఒకడు ఉన్నట్టే ఉన్నాడు. అద్దొద్దు కనపడ్డా? మావయ్య కనపడ్డాడు. వీళ్ళు ముగ్గురిని అయితే తప్పించుకొని మనమైతే దాన్ని అయితే వెక్కి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా ఉండరా షించాన్, నువ్వైతే నా వెనకాలే స్పీడ్గా అయితే ఎక్కువ. నేనైతే రెడీ 1 2 3 అంటాను, నువ్వైతే స్పీడ్గా పరిగెత్తాయి. అలాగే మావయ్య. రెడీ 1 2 3 రెడీ స్టార్ట్ గో. రారా షించాన్, త్వరగా ఎక్కు. ఒరే షించాన్, ఎక్కావు కదా? మావయ్య ఎక్కా పదా. ఆల్రెడీ షించాన్, నేనైతే టేక్ ఆఫ్ అయితే చేసేసాను.
మావయ్య ఏంటి మావయ్య అన్ని కేసులు పడిపోయి? అరే షించాన్ చెప్పా కదా ఇక్కడైతే చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. మావయ్య త్వరగా పద మావయ్య. మరి ఏంటి మావయ్య నువ్వైతే లైట్ స్పీడ్లో వెళ్తాదన్నావు కానీ ఇదే ఇంత స్లోగా ఉంది. అరే షించాన్ ఇప్పటికే 400 దాటేసింది. కానీ ఇదైతే కొత్త ప్లేన్ కదా, కొంచెం టైం అయితే పడద్ది స్పీడ్కి వెళ్ళడానికి. నువ్వైతే గట్టిగా పట్టుకో. మావయ్య అలాగే నువ్వు మిసైల్ అన్నావు, ఏ ఆ మిసైల్? ఇద్దరు షించాన్ మిసైల్ అయితే వదిలేను చూసావా వెళ్ళింది. అరే అవును మావయ్య చాలా మిసైల్ వదులుతున్నావు. అదేరా షించాన్ దీంట్లో అయితే చాలా మిసైళ్ళు ఉన్నాయి. ఇద్దరు షించాన్ చూసావా ఎన్ని మిసైల్ వదులుతున్నాను. అరే మావయ్య ఏంటి ప్లేన్ సూపర్ గా ఉంది నువ్వు చెప్పినట్టే. అవునరా షించాన్ ఈ ప్లేన్ అయితే సూపర్ గా ఉంది. అరే నువ్వు ఏంటి మావయ్య మిసైల్ అలా వదులుతున్నావు? అరే షించాన్ ఈ మిసైల్ వదలకపోతే మనల్ని అయితే చంపేస్తారు, ఈ ప్లేన్ బ్లాస్ట్ చేసేస్తారు. ఇద్దాం మనం అయితే దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాం మన గ్యారేజ్ లోపలికి. ఎలాగోలా దాన్ని అయితే పట్టించేసి మనమైతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. అరే ఎలా తిప్పుతాం మావయ్య ఇప్పుడు? అదే కదరా షించాన్ ఇక్కడైతే చాలా తలకాయ నొప్పిరా ఈ టర్నింగ్ తిప్పడం కోసం. అక్కడి నుంచి తిప్పించుకొని మనమైతే ఇట్లా రావాలి. ఇక్కడైతే పట్టించలేము, ఒకవేళ పట్టించినా ఇదైతే బ్లాస్ట్ అయిపోద్ది దేని కూడా గుద్దుకొని. కాబట్టి మనమైతే జాగ్రత్తగా చెప్పాలి. మావయ్య కేసులు అయితే వెళ్ళిపోయాయి. అరే షించాన్ అవును కేసులు అయితే వెళ్ళిపోయాయి. కానీ మనమైతే ఎందుకన్నా మంచిది మనమైతే అండర్ గ్రౌండ్లో ఉండాలి. ఒకవేళ చిక్కామంటే ఇంకేం లేదు. అవునవును మావయ్య నువ్వు చెప్పింది నిజమే. త్వరగా పద మావయ్య, వాళ్ళ కేసులు పెట్టక ముందే మనమైతే వెళ్ళిపోదాము. అలాగే రా షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో. అద్దా మావయ్య అటు సైడ్ ఉంది గ్యారేజ్. షించాన్ చూశాను, మనమైతే జాగ్రత్తగా ల్యాండ్ చేయాలరా. బ్లాస్ట్ కానీ చేసామంటే ఇంకేం లేదు, ఈ ప్లేన్తో పాటు మనం బ్లాస్ట్ అయిపోతాము. మావయ్య నువ్వు ఏమైనా సరే ఈ ప్లేన్ అయితే భలే తీసుకొచ్చావు కదా మావయ్య. అవునరా షించాన్ మరి ఏమనుకున్నావు మన గురించి, ఆ మాత్రం ఉండాలి కదా. ఆల్ రైట్ షించాన్ మనమైతే వచ్చేసాము. నేనైతే జాగ్రత్తగానే ల్యాండ్ చేశాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం, గట్టిగా పట్టుకో. అమ్మయ్య షించాన్ మనమైతే ఈ రైడర్ని అయితే ఇక్కడైతే పార్క్ చేసాము. మావయ్య నువ్వు చెప్పావు ఈ ప్లేన్ అయితే చాలా పెద్దగా ఉంటుందని, కానీ మన గ్యారేజ్ లో ఇంకా ప్లేస్ ఉంది కదా. అరే షించాన్ నేను అదే అనుకున్నా. ఫైటర్ జెట్లో ఇదే అయితే చాలా పెద్ద ప్లేను. దీంట్లో అయితే చూసావు కదా ఎన్ని మిసైళ్ళు వచ్చాయో. అవునవును మావయ్య కానీ మన గ్యారేజే పెద్దది కదా. అవునరా షించాన్ దీంట్లో అయితే ఇంకా ప్లేన్లు అయితే పడతాయి. అరే షించాన్ మీ ఫ్యాన్స్ అంతా నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంకా ఏమేమి ప్లేన్ దొంగలించాలో కామెంట్ చేయమని చెప్పు. అవును ఫ్రెండ్స్ మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఏమేం ప్లేన్ దొంగలించాలో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంకా కావాల్సిన ప్లేస్ అయితే ఉంది. మావయ్య చెప్పడం మర్చిపోయాను, ఇక్కడైతే కావాల్సిన డైమండ్లు అలాగే మనీ ఉందండి కదా, చూడు మావయ్య వెళ్ళి. అవునరా షించాన్ ఉండి నేనైతే చూస్తాను. అరే మావయ్య నిజంగానే దీంట్లో మనీ అలాగే డైమండ్లు కూడా ఉన్నాయి కదా. అవునరా షించాన్ నేను అదే ఆశ్చర్యంలో ఉన్నాను. ఫ్రెండ్స్ చూసారా మనకైతే ఫైటర్ జెట్ అలాగే రైడర్ అలాగే ఇదేదో పేపర్ ప్లేన్ కూడా ఉంది. అలాగే మన దగ్గర అయితే సూపర్ గ్యారేజ్ ఉంది, అది కూడా అండర్ గ్రౌండ్ లో. అలాగే కావాల్సిన మనీ కూడా ఉంది. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మనీతో ఈ గ్యారేజ్ ని అప్గ్రేడ్ చేద్దామో లేదో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమేమి ప్లేన్ దొంగలించాలో కామెంట్ కూడా చేయండి. మనం అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బాయ్.